బాగున్నాను కదా అనే స్వార్థ ప్రియులు, స్వార్థ బుద్ధి కలిగిన వారు ఈ లోకంలో కోక్కోలలుగా పెరిగిపోతూ ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఏమనంటే, అభ్యంతరాలు, గొడవలు రావడము కామనే, కానీ అవి ఎవరి ద్వారా వస్తున్నాయి అనేది వారికి శ్రమ. అది గమనించుకోవాలి. ఒక మనిషి మనం చూసినట్లయితే ఒక గొడవ పెట్టడం ముఖ్యం కాదు గానీ, అది నీ వలన జరిగిందంటే అది అనేకమైనటువంటి శ్రమలకు దారి తీస్తూ ఉంటుంది. అది నీ యొక్క కుటుంబానికే ఏ విధంగా అంటే శాపాన్ని తెచ్చే విధముగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుని విషయంలో, ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడని మనము మాట్లాడే మాట తీరు కూడా కృపా సహితముగా ఉండాలి. అనేకులను బాధపరిచే విధముగా ఉండడానికి వీల్లేదు. అనేక హృదయాలను గాయపరిచే విధముగా ఉండడానికి వీల్లేదండి. దేవుడు ఆయన కృపామయుడు కాబట్టి నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట ఒకరిని ఓదార్చే విధముగా ఉండాలి, కానీ ఒకరిని నరకానికి తీసుకువెళ్ళే విధముగా నీ నోటి మాట ఉండడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ చిన్నది నాలిక అయినను అది ప్రపంచాన్ని కాల్చివేయగలదు. దానిని నువ్వు బహు జాగ్రత్త